హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. మన స్పెక్టాక్యులర్ ఇయర్ ఎండ్ ఆఫర్కి చివరి 4 days, లాస్ట్ 4 days 31st December తర్వాత మీకు ఆఫర్ ఉండదు అండ్ ఫీజు కూడా పెరుగుతుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రజెంట్ 60,000 ఉంది. ఈ 60,000 రూపాయల ఫీజు January 1st నుంచి 65,000 అవుతుంది. సో ఫీజు అనేది పెరుగుతుంది. ప్రస్తుతం మీకు ఉన్న ఫీజు పైన 10% డిస్కౌంట్, ఈఎంఐ పైన 20% డిస్కౌంట్ అప్ ఫ్రంట్ పైన అందిస్తున్నాం. సో 31st లోపు వచ్చే వాళ్ళు 65, 54కే వస్తారు ఈఎంఐలో, అండ్ అప్ ఫ్రంట్ వాళ్ళు 48కి వస్తారు. Jan 1st నుంచి వచ్చేవాళ్ళు 65,000కి పే చేయాల్సి వస్తుంది. 65,000 పే చేసి రావాల్సి వస్తుంది. అలాగే ఆఫ్లైన్ కూడా 70 విల్ బికమ్ 75,000. Jan 1st నుంచి ఫీజు పెంచుతున్నాను. ఆఫరు ఎండ్ అవుతుంది, ప్లస్ ఫీజు కూడా పెరుగుతుంది. అందుకే మిస్ అవ్వకండి. ఈ 2 ఆఫర్స్ ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. ఫీ ఈజ్ గోయింగ్ అప్ ఆన్ ఆల్ కోర్సెస్. అన్నిటిపైన కూడా ఫీజులు పెరుగుతున్నాయి. డూ నోట్ దట్. సో ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అన్ని కోర్సుల పైన లైఫ్ టైం వ్యాలిటీ మరియు కొత్త బ్యాచెస్ కూడా న్యూ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో అలాగే యూపీఎస్సీ ఆప్షనల్స్ పైన కూడా మనం ఈ 2 ఆఫర్ రన్ చేస్తున్నాము. ఈఎంఐ పైన ఆఫర్ ఉంది 10% ఆఫ్, అప్ ఫ్రంట్ పైన ఆఫర్ ఉంది 20% ఆఫ్. అండ్ 2023లో ప్రిలిమ్స్ రాయాలనుకునే వాళ్ళ కోసం క్రాష్ కోర్స్ కూడా లాంచ్ చేస్తున్నాం. Jan 1st స్టార్ట్ అవుతున్నాయి క్లాసెస్. సో క్రాష్ కోర్స్ షెడ్యూల్ క్లాసెస్ కూడా మీకు ఇక్కడ అన్ని ఏ టాపిక్స్ కవర్ అవుతాయని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఇయర్ ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ అనాలిసిస్ యూట్యూబ్లో పెట్టట్లేదు. క్రాష్ కోర్స్లో భాగంగా ఉంటుంది, ఫ్రీగా యూట్యూబ్లో పెట్టట్లేదు. టెస్ట్ సిరీస్ కూడా మీకు దీంట్లో భాగంగా ఫ్రీగా వస్తుంది. సో మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. అండ్ క్రాష్ కోర్స్ ఫీజు 31st December లోపు జాయిన్ అయితే 10,000, దాటిపోతే 13,000, 3,000 రూపాయలు పెరిగిపోతుంది. సో ఇవాళ ఎడిటోరియల్ టైటిల్ వచ్చేసి స్టేయింగ్ ప్రిపేర్డ్, మళ్ళీ కోవిడ్కి సంబంధించిన ఆర్టికల్. సో జనరల్ నాలెడ్జ్ పరంగా అయినా సరే మీరు చూడాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడుగుతారు కాబట్టి తెలుసుకోవాలి. కోవిడ్ రిలేటెడ్ వొకాబులరీ, టర్మినాలజీ అంతా అడుగుతూ ఉంటారు. సో ఇలాంటి ప్రమాదాలు, విపత్తులు వచ్చేటప్పుడు వీ హ్యావ్ టు స్టే ప్రిపేర్డ్గా ఉండాలి. ఇండియా నీడ్స్ టు స్కేల్ అప్ ద పేస్ ఆఫ్ ఇట్స్ జీనోమ్ సీక్వెన్సింగ్ యొక్క పేస్ అంటే స్పీడ్ని స్కేలప్ చేయాలి, పెంచాలి. ఇంకా ఎక్కువగా జీనోమ్ సీక్వెన్సింగ్ అనేది ఇండియా చెయ్యాలి అని దీని అర్థం అనమాట. జీనోమ్ సీక్వెన్సింగ్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు కొత్త వేరియంట్స్ ఏవైతే వస్తుంటాయో, కోవిడ్ వేరియంట్స్, వాటి యొక్క డిఎన్ఏ రూపాన్ని మనం తీసుకురావాలి. డిఎన్ఏలో ఉండే న్యూక్లియోటైడ్స్ అంటే సెవరల్ న్యూక్లియోటైడ్స్ యొక్క కలయికే కదా డిఎన్ఏ. సో డిఎన్ఏలో ఏముంది, దాని జీన్స్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి, తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక ప్రాబ్లంకి మనం సొల్యూషన్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఆ శత్రువు గురించి డీటెయిల్స్ తెలియాలి. అదే జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా తెలిసేది. సో దాని జీన్స్ ఏంటి, దాని అమరిక ఎలా ఉంది, దాన్ని బ్రేక్ చేయాలంటే మనం ఏం చేయాలి అని నెక్స్ట్ స్టెప్ వేయాలంటే ఫస్ట్ స్టెప్ ఈజ్ టు సీక్వెన్స్ ద జీనోమ్స్. అదనమాట. అది ఇంకా ఎక్కువ స్కేలప్ చేయాలి, జీనోమ్ సీక్వెన్సింగ్ పేస్ అనేది పెంచాలి అని అంటున్నాడు. 3 years after strict enforcement of its zero COVID strategy, China abandoned it abruptly. 3 సంవత్సరాలుగా స్ట్రిక్ట్గా జీరో కోవిడ్ స్ట్రాటజీ ఫాలో అవుతూ వచ్చింది చైనా. సో ఈ మధ్యన జనాలందరూ కూడా ప్రొటెస్ట్లు అవి చేశారు, రోడ్ల మీదకి వచ్చారు. ఇవన్నీ చేసేసరికి చైనా సడన్గా అబాండన్ చేసింది, అంటే ఒక్కసారిగా వదిలేసింది. అబ్రప్ట్గా అంటే ఒక్కసారిగా వదిలేసింది. లీడింగ్ టు ఎ జంప్ ఇన్ కేసెస్ ఈచ్ డే. సో దీనివల్ల ఏమవుతుంది, ప్రతిరోజు కూడా కేసులు పెరుగుతూ వచ్చాయి. అన్ ఎస్టిమేటెడ్ 250 million people were infected in 20 days in December. 20 రోజుల్లో 250 million people ఇన్ఫెక్ట్ అయ్యారు. 250 million people అంటే 25 కోట్ల మందికి ఇన్ఫెక్షన్ సోకిందంట 20 రోజుల్లోనే. అకార్డింగ్ టు మీడియా ఓవర్వెల్మింగ్ హాస్పిటల్స్ అండ్ క్రెమటోరియా. సో దీనివల్ల హాస్పిటల్స్ మరియు క్రెమటోరియా ఓవర్వెల్మ్ అయిపోయి, అంటే వాటి కెపాసిటీకి మించి పనిచేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. ముంచెత్తడం అనమాట. హాస్పిటల్స్ నిండిపోయాయి, క్రెమటోరియా కూడా నిండిపోయింది. అంటే మనకి జనాల్ని దానం చేసే శ్మశానాలు కూడా నిండిపోయిన పరిస్థితి వచ్చింది. బేస్డ్ ఆన్ 30 జీనోమ్ సీక్వెన్సెస్ deposited between October and December and 14 genome sequences in December alone from China, the BF7 appears to be the dominant variant. అయితే
సో ఏ వేరియంట్ ఎక్కువగా ఉందని చెప్పి వాటి జీన్స్ సీక్వెన్స్ చేస్తే తెలిసింది ఏంటంటే డామినెంట్గా స్ప్రెడ్ అవుతున్న వేరియంట్ ఏదంటే BF7 వేరియంట్ ఈజ్ ద డామినెంట్ వేరియంట్ అని చెప్పి తేలింది. దో దిస్ వేరియంట్ వాజ్ ఫౌండ్ ఇన్ మెనీ కంట్రీస్, ఇది చాలా కంట్రీస్లో ఆల్రెడీ కనిపించింది, ఇంక్లూడింగ్ ఇండియా మంత్స్ ఎగో. ఇన్ఫ్యాక్ట్ మనకి జూలైలోనే మనం ఈ BF7ని జీనోమ్ సీక్వెన్సింగ్ చేసాం. దెర్ ఈస్ ఫియర్ దట్ ది అన్కంట్రోల్డ్ స్ప్రెడ్ ఆఫ్ ద వైరస్ ఇన్ చైనా మే రిజల్ట్ ఇన్ న్యూయర్ వేరియంట్స్ విత్ అన్ ఈవెన్ హయ్యర్ ట్రాన్స్మిసిబిలిటీ. ఫియర్ ఏంటంటే చైనాలో 25 కోట్ల మందికి 20 రోజుల్లో స్ప్రెడ్ అవ్వడం ఏదైతే జరిగిందో, అన్కంట్రోల్డ్ స్ప్రెడ్ ఏదైతే జరిగిందో, దీనివల్ల ఇంకా కొత్త వేరియంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కొత్త వేరియంట్స్కి ఇంకా హయ్యర్ ట్రాన్స్మిసిబిలిటీ రేట్ ఉండే అవకాశం ఉంటుంది అనేది భయం. అంటే ఎప్పుడు కూడా చూడండి, ఒక వైరస్ ఉంది, ఆ వైరస్కి నువ్వు వ్యాక్సిన్ కనుక్కున్నావో లేకపోతే నీ బాడీ దాన్ని తట్టుకునే కెపాసిటీ బిల్డ్ చేసుకుంటుంది అనుకోండి. అప్పుడు ఏం చేస్తుంది, వైరస్ కమ్స్ అవుట్ విత్ ఇట్స్ ఓన్ మ్యూటేషన్. అంటే ఇప్పుడు మనం ఉన్నాము, వైరస్ ఉంది, మనకి వైరస్ శత్రువు, వైరస్కి మనం శత్రువు. సో వైరస్ మన మీద అటాక్ చేస్తుంది. సో వైరస్ని ఎదుర్కోవడానికి సరిపడే డిఫెన్సెస్ మన ఇమ్యూన్ సిస్టమ్ రెడీ చేసుకుంటుంది, లేకపోతే వ్యాక్సినేషన్ ద్వారా మన డిఫెన్సెస్ని రెడీ చేస్తున్నాం. అప్పుడు వైరస్ ఏం చేస్తుంది, ఈ డిఫెన్సెస్ని ఓవర్కమ్ చేసే మ్యూటేషన్స్ తన బాడీలో వస్తాయి. సో మన శత్రువుకి పలానా వెపన్ వచ్చింది, ఆ వెపన్ నేను తట్టుకొని మళ్ళీ అటాక్ చేయగలిగే కెపాసిటీ అది బిల్డ్ చేసుకుంటుంది. ఇవి మ్యూటేషన్స్ అనమాట. మ్యూటేషన్ అంటే చేంజెస్, తన జీన్స్లో వచ్చిన, తన జన్యువులో వచ్చిన మార్పులు. ఈ జన్యువులో రకరకాల మార్పులు తీసుకొచ్చి మనం ఎన్ని డిఫెన్సెస్ రెడీ చేసినా వాటిని ఎదుర్కొనేలాగా అది రెడీ అవుతూ వస్తుంది. సో ఇలా కొత్త వేరియంట్స్ వస్తుంటాయి, కొత్త వాటికి ట్రాన్స్మిసిబిలిటీ రేట్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. అందుకని కొంచెం భయం ఉంది. ఫర్ ఇన్స్టెన్స్ ద BF7 సబ్లీనియేజ్ విత్ 3 additional immune escape mutations already seen in other variants has been found in some people arriving from China. చూసారా? ఫర్ ఎగ్జాంపుల్ ద BF7 లీనియేజ్ అంటే ఏంటి, మన వంశవృక్షం అని. అంటే ఈ BF7, ఈ COVID-19, ఒమిక్రాన్, ఈ వంశంలో, ఈ వైరస్ యొక్క వంశంలో ఉన్న మెంబర్స్, సబ్లీనియేజ్ వంశంలో ఉన్న అదర్ మెంబర్స్ అన్నట్టు. విత్ 3 additional ఇమ్యూన్ ఎస్కేప్ మ్యూటేషన్స్, అంటే ఇమ్యూనిటీ, అంటే హ్యూమన్ ఇమ్యూనిటీని ఎస్కేప్ చేయగలిగే మ్యూటేషన్స్తో ఇంకో 3 వేరియంట్స్ ఉన్నాయంట. అవి ఆల్రెడీ సీన్ ఇన్ అదర్ వేరియంట్స్ హ్యాస్ బీన్ ఫౌండ్ ఇన్ సమ్ పీపుల్ అరైవింగ్ ఫ్రమ్ చైనా నుంచి వస్తున్న కొంతమందిలో అలాంటి వేరియంట్స్ కనిపించాయి. అంటే హ్యూమన్ ఇమ్యూన్ సిస్టమ్ని అవి క్రాస్ చేసుకుని వెళ్ళిపోతున్నాయి, సో ఇన్ఫెక్ట్ చేస్తున్నాయి అని అర్థం. సో దీస్ మ్యూటేషన్స్ మే ఇంక్రీజ్ ట్రాన్స్మిసిబిలిటీ ఫర్దర్. అవి ఇంకా ట్రాన్స్మిసిబిలిటీని పెంచుతాయి, అంటే ఇంకా ఎక్కువ మంది ఇన్ఫెక్ట్ చేసుకుంటే వెళ్ళిపోతే ఒకరి నుంచి ఒకరికి పాకిపోతాయి. బట్ విల్ నాట్ ఇంక్రీజ్ డిసీజ్ సివియరిటీ. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే డిసీజ్ సివియరిటీని ఇంక్రీజ్ చెయ్యవు. అంటే వ్యాధి తీవ్రతని పెంచవు. ట్రాన్స్మిసిబిలిటీ పెరుగుతుంది కానీ డిసీజ్ సివియరిటీ పెరగదు. విత్ ఎ కేస్ సర్జ్ ఇన్ ఎ ఫ్యూ మోర్ కంట్రీస్, ఇండియా హాస్ టేకెన్ ద రైట్ అండ్ ప్రొయాక్టివ్ మెజర్స్ టు బీ రెడీ ఫర్ ఎనీ ఈవెంచువాలిటీ. ఇప్పుడు చాలా ఎక్కువ కంట్రీస్లో కేసులు అనేవి సర్జ్ అవుతున్నాయి, పెరుగుతున్నాయి. సో మరి ఇండియా ఏం చేసింది, హాస్ టేకెన్ ద రైట్ అండ్ ప్రొయాక్టివ్ మెజర్స్. కరెక్ట్ స్టెప్స్ తీసుకుంటోంది ఇండియా. అది కూడా ప్రొయాక్టివ్ స్టెప్స్ తీసుకుంటుంది. ప్రొయాక్టివ్ అంటే అర్థం ఏంటి, ముందు జాగ్రత్తగా కొన్ని చర్యలు తీసుకుంటుంది. టు హ్యాండిల్ ఆర్ టు బీ రెడీ ఫర్ ఎనీ ఈవెంచువాలిటీ, అంటే ఎనీ పాసిబుల్ అవుట్కమ్. అంటే ఏ రిజల్ట్ వచ్చినా, అంటే ఏ పరిస్థితి వచ్చినా, ఏ పాసిబుల్ సిచ్యువేషన్ వచ్చినా సరే దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడానికి ఇండియా ఇప్పటి నుంచే రెడీ అవుతుంది, రైట్ స్టెప్స్ తీసుకుంటుంది. విత్ ఓవర్ 90% ఆఫ్ ద అడల్ట్ పాపులేషన్ ఆల్రెడీ ఫుల్లీ వ్యాక్సినేటెడ్ బై జూలై దిస్ ఇయర్. జూలైకే 90% ఆఫ్ అడల్ట్ పాపులేషన్కి వ్యాక్సినేషన్ అనేది జరిగిపోయింది. ఓవర్ 1/4 ఆఫ్ అడల్ట్స్ ఆల్సో బూస్టెడ్. అందులో 1/4 అడల్ట్స్కి బూస్టర్ డోసెస్ కూడా లభించేసాయి. అండ్ ఏ లార్జ్ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఆల్సో న్యాచురల్లీ ఇన్ఫెక్టెడ్. సో చాలామందికి న్యాచురల్ ఇన్ఫెక్షన్, అంటే ఆల్రెడీ కోవిడ్ సోకింది, కోవిడ్ సోకడం వల్ల న్యాచురల్ ఇమ్యూనిటీ కూడా బిల్డ్ అయిపోయింది. The chances of India witnessing large-scale deaths as seen during the second wave last year from existing variants are slim. Last year second wave లో చాలా డెత్స్ చూసాం. అలాంటి సిచ్యువేషన్ రిపీట్ అయ్యే అవకాశం ఈసారి లేదు. ఎందుకంటే సెకండ్ వేవ్ టైంకి చాలామందికి వ్యాక్సిన్స్ అందలేదు, ఒక డోసే వచ్చింది. ఇప్పుడు బూస్టర్ డోసులతో సహా చాలామందికి వచ్చేసాయి కాబట్టి, చాలామంది వన్స్ ఆర్ ట్వైస్ కోవిడ్కి ఎఫెక్ట్ అయిపోయారు కాబట్టి న్యాచురల్ ఇమ్యూనిటీ కూడా బిల్డ్ అయిపోయింది కాబట్టి ఎక్కువ మంది చావులు వస్తాయి అనే అవకాశం లేదు.
In fact, given that a large percentage of the population enjoys hybrid immunity, చాలా మందికి ఇండియాలో ఇప్పుడు హైబ్రిడ్ ఇమ్యూనిటీ ఉంది. ఒకటి ఫ్రమ్ వ్యాక్సినేషన్ అండ్ రెండోది న్యాచురల్ ఇన్ఫెక్షన్. సో మనకి ఇన్ఫెక్ట్ అయినప్పుడు కూడా ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుంది, తర్వాత వ్యాక్సినేషన్ వల్ల కూడా ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుంది. సో ఇద్దరికి మనకి హైబ్రిడ్ ఇమ్యూనిటీ ఉంది చాలామందికి, లీడింగ్ టు ఆల్ ఒమిక్రాన్ సబ్లీనియేజెస్ కాజింగ్ ఓన్లీ ఏ మైల్డ్ డిసీజ్. దీనివల్ల ఏమవుతుంది, ఈ ఒమిక్రాన్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వాళ్ళకి సంబంధించిన ఎన్ని వేరియంట్స్ వచ్చినా సరే మనకి ఇన్ఫెక్షన్ వస్తుంది, కానీ అది డిసీజ్ సివియరిటీ ఉండదు, తీవ్రమైన డిసీజ్ వచ్చే పరిస్థితులు లేవు. ద ఫోకస్ ఇన్ ఇండియా షుడ్ నాట్ బీ ఆన్ డైలీ న్యూ ఇన్ఫెక్షన్స్. అందుకే ఇండియాలో ఫోకస్ అనేది కొత్త ఇన్ఫెక్షన్స్ ఎన్ని వస్తున్నాయనే దానిపైన కాదు, హాస్పిటలైజేషన్ ఎంత జరుగుతుందని చెప్పి, బట్ ఓన్లీ ఆన్ ఎనీ ఇంక్రీజ్ ఇన్ హాస్పిటలైజేషన్స్. అంటే హాస్పిటల్ అడ్మిట్ అయ్యేంత తీవ్రంగా వస్తుందా లేదనే దానిపైన దృష్టి పెట్టాలి. ఎస్పెషల్లీ ఐసీయూ అడ్మిషన్స్ ఏమైనా పెరుగుతున్నాయా, తీవ్రతరంగా వ్యాధి ఉందా అనే దానిపైన మాత్రమే ఫోకస్ చేయాలి అని చెప్తున్నారు. It is therefore not surprising that the health ministry has urged states to only ramp up genome sequencing. అందుకే హెల్త్ మినిస్ట్రీ ఏం చేసిందంటే టెస్టులు చేయండి, టెస్టులు పెంచండి అనట్లేదు. రోజు టెస్టులు చేసేసి కోవిడ్ కేసులు ఎన్ని వచ్చాయని చెప్పి పిచ్చి అయిపోయేదానికంటే కూడా జీనోమ్ సీక్వెన్సింగ్ని మాత్రమే ర్యాంపప్ చేయమన్నారు. అంటే కొత్త వేరియంట్స్ ఏమైనా వచ్చేసాయా, అంటే ఇప్పటి వరకు మనం మన ఇండియన్స్ ఫేస్ చేయని కొత్త వేరియంట్స్ ఏమైనా వచ్చాయా, దాని తీవ్రతరం ఎలా ఉంది అది చెక్ చేయడానికి జీనోమ్ సీక్వెన్సింగ్ని ర్యాంపప్ చేయమని మాత్రమే చెప్పడం జరిగింది. టు ట్రాక్ న్యూ వేరియంట్స్ యాజ్ ద వైరస్ ఎవాల్వ్స్ బై అక్యూములేటింగ్ మ్యూటేషన్స్. కొత్త మ్యూటేషన్స్తో వైరస్ ఎవాల్వ్ అవుతూ ఉంటుంది కాబట్టి వాటిని అవి ఏమైనా వచ్చేసాయి అంటే మన వ్యాక్సిన్స్ ట్యాకిల్ చేయలేని కొత్త వేరియంట్స్ ఏమైనా వచ్చాయని చెక్ చేయడానికి జినోమ్ సీక్వెన్సింగ్ పెంచుతున్నారే తప్పితే టెస్టింగ్ల మీద ఫోకస్ చేయట్లేదు. టెస్టింగ్ చేయాల్సిన అవసరం కూడా ప్రభుత్వానికి కనిపించలేదు. ద పేస్ ఆఫ్ జినోమ్ సీక్వెన్సింగ్ ఇన్ ఇండియా హ్యాస్ టు బి స్కేల్డ్ అప్. అందుకే జీనోమ్ సీక్వెన్సింగ్ యొక్క స్పీడ్ అనేది అంటే మనం ఎంత చేస్తున్నాం అనేది పెరగాలి. సూన్ ఆఫ్టర్ డ్రమాటిక్ స్లోడౌన్ దిస్ ఇయర్. ఇన్ఫ్యాక్ట్ స్లోడౌన్ వచ్చేసింది ఇయర్ అంతగా చేయట్లేదు, కూల్ డౌన్ అయిపోయారు. కానీ ఇప్పుడు చైనా పరిస్థితి చూసిన తర్వాత మళ్ళీ చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ద గవర్నమెంట్ ఇన్ అన్ ఎఫర్ట్ టు మినిమైజ్ ద ఛాన్సెస్ ఆఫ్ ద స్ప్రెడ్ ఆఫ్ న్యూ వేరియంట్స్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ 2% ర్యాండమ్ పోస్ట్ అరైవల్ శాంప్లింగ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే ర్యాండమ్గా అంటే ప్రతి 100 మందిలో 2 ర్యాండమ్గా అరైవల్ తర్వాత వాళ్ళ బ్లడ్ తీసుకొని శాంప్లింగ్ చేస్తున్నారు. అది మాత్రం ఇంట్రడ్యూస్ చేసింది. అంటే యూఎస్ నుంచి, యూకే నుంచి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ని ఒక ర్యాండమ్గా 2% ప్రతి 100 మందిలో 2 శాంపుల్స్ తీసుకొని చెక్ చేస్తున్నారు. అండ్ మ్యాండేటరీ RT-PCR టెస్ట్ ఫర్ అరైవల్స్ ఫ్రమ్ చైనా మరియు 4 అదర్ కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళకి మాత్రం మ్యాండేటరీ టెస్టులు చేస్తున్నారు. అర్థమవుతుందా? సో మిగిలిన కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళకి 2% చేస్తున్నారు 100లో 2 మందికి. ద మినిస్ట్రీ హ్యాస్ ఆల్సో అడ్వైజ్డ్ స్టేట్స్ టు ఎన్ష్యూర్ అన్ఇంటరప్టెడ్ సప్లై ఆఫ్ మెడికల్ ఆక్సిజన్ అండ్ కండక్టెడ్ డ్రిల్ ఇన్ హెల్త్ ఫెసిలిటీస్ టు ఎన్ష్యూర్ ఆపరేషనల్ రెడీనెస్ని ఎన్ష్యూర్ చేయడానికి అన్ఇంటరప్టెడ్ సప్లై ఆఫ్ మెడికల్ ఆక్సిజన్ ఎన్ష్యూర్ చేయమని చెప్తున్నారు. అలాగే హెల్త్ ఫెసిలిటీస్ మాక్ డ్రిల్స్ కూడా కండక్ట్ చేయమని చెప్తున్నారు. ఒక్కసారిగా జనాలు పెరిగిపోతే హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉందా లేదా చెక్ చేయడానికి మాక్ డ్రిల్స్ కూడా కండక్ట్ చేయమని చెప్పడం జరుగుతుంది. విత్ 7 COVID-19 వ్యాక్సిన్స్, ఇండియాలో ఆల్రెడీ 7 రకాల COVID-19 వ్యాక్సిన్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ది ఇంట్రానాసల్ వ్యాక్సిన్, ముక్కులో వేసే వ్యాక్సిన్ కూడా వచ్చేసింది. భారత్ బయోటెక్ వాళ్ళు అనుకుంటా తీసుకొచ్చారు. మ్యానుఫ్యాక్చర్డ్ యూజింగ్ డిఫరెంట్ వ్యాక్సిన్ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసి తయారు చేయబడ్డ మల్టిపుల్ వ్యాక్సిన్స్ ఇండియాలో అవైలబుల్గా ఉన్నాయి, అప్రూవ్డ్ ఫర్ యూజ్. ఇండియా ఈజ్ వ్యాక్సిన్ సెల్ఫ్ సఫిషియెంట్. వ్యాక్సిన్స్ కోసం మనం ఎవరి మీద ఆధారపడే పరిస్థితి లేదు. వీఆర్ సెల్ఫ్ సఫిషియెంట్, మన మీద మనం ఆధారపడి చేయొచ్చు. బిసైడ్స్ హోమోలాగస్ బూస్టర్స్. హోమోలాగస్ అంటే అర్థం ఏంటి? నువ్వు ఇంతకుముందు ఏదైతే తీసుకున్నావు, కోవాక్సిన్ తీసుకున్నావు అనుకో, ఇప్పుడు కూడా కోవాక్సిన్ తీసుకుంటే అది హోమోలాగస్ అనమాట. సో నార్మల్ ఒకటే బూస్టర్ డోసు అదే అయితే హోమోలాగస్. నువ్వు కోవిషీల్డ్ తీసుకుని ఇప్పుడు కోవాక్సిన్ తీసుకుంటే అది హెట్రోలాగస్. Besides homologous boosters, a couple of vaccines have got approval as a heterologous booster dose too. And ఎంతకుముందు నువ్వు కోవాక్సిన్ తీసుకుని ఇప్పుడు కోవిషీల్డ్ చేయాలన్నా చేయగలిగితే దాన్ని హెట్రోలాగస్ అంటాం. కొన్నింటికి హెట్రోలాగస్ బూస్టర్ డోస్గా కూడా అప్రూవల్ వచ్చింది. ఆన్ ది యాంటీవైరల్ ఫ్రంట్, సరే యాంటీవైరల్ డ్రగ్స్ ఏమన్నా వచ్చాయా? వ్యాక్సినేషన్ అనేది రాకుండా ఆపుతుంది. వచ్చిన తర్వాత దాన్ని తగ్గించడానికి ఉపయోగపడే డ్రగ్ని యాంటీవైరల్ డ్రగ్ అంటాం. అంటే వైరస్సే కదా మరి కోవిడ్-19 ఎదుర్కొనే డ్రగ్ని ఏమంటాం? యాంటీవైరల్. బ్యాక్టీరియాలు ఎదుర్కొనే బట్టి యాంటీబయోటిక్స్ అంటాం. యాంటీబయోటిక్స్ ఆర్ యూస్ఫుల్ టు హ్యాండిల్ బ్యాక్టీరియల్ డిసీజెస్, నాట్ వైరల్ డిసీజెస్. అంటే ఎగ్జిస్టింగ్ యాంటీబ్యాక్టీరియల్స్ ఏవైతే ఉన్నాయో, యాంటీబయోటిక్స్ ఏవైతే ఉన్నాయో అవి COVID-19 మీద పనిచేయవు, బికాజ్ దే ఆర్ బ్యాక్టీరియల్ డ్రగ్స్.
అందుకని యాంటీవైరల్స్ కావాలి. సో ఆన్ ది యాంటీవైరల్ ఫ్రంట్, ఏ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ రీసెంట్లీ రిసీవ్డ్ WHO's pre-qualification for a generic version of Pfizer's COVID-19 oral antiviral drug Paxlovid. ఈ Paxlovid అనే యాంటీవైరల్ డ్రగ్కి ప్రీ క్వాలిఫికేషన్ రీసెంట్గా వచ్చిందంట ఫర్ ఎ జనరిక్ వెర్షన్ ఆఫ్ ఫైజర్స్. సో ఇంకా టైం ఉంది, ఇంకా కంప్లీట్ అప్రూవల్ రాలేదు, ఇనీషియల్ ఫేజెస్లో ఉంది. సో దిస్ ఈజ్ వాట్ ది ఆర్టికల్ ఈజ్ టాకింగ్ అబౌట్. సో ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటి, సమ్మరైజ్ చేయాలి అంటే టెన్షన్ పడాల్సిన పని అంతగా లేదు. మన వాళ్ళకి హైబ్రిడ్ ఇమ్యూనిటీ ఉంది, ఇనఫ్ వ్యాక్సిన్స్ ఆల్రెడీ వ్యాక్సినేట్ అయ్యాము, వ్యాక్సిన్స్ ఇంకా అడిషనల్గా కావాలన్నా మన దగ్గరే కంపెనీస్ ఉన్నాయి, వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ వచ్చినా వస్తుంది కానీ సివియర్ డిసీజ్ వచ్చే అవకాశాలు తక్కువ, చనిపోయే అవకాశాలు ఇంకా తక్కువ. సో ఎవరు టెన్షన్ పడకండి. అట్ ద సేమ్ టైం ఇన్ఫెక్ట్ అయ్యి మళ్ళీ గవర్నమెంట్ ఏమైనా రూల్స్ తీసుకొస్తే కంగారు పడే బదులు కేర్ తీసుకోవాలి, మాస్కులు ధరించాలి, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసే ప్రయత్నాలు చేయండి. లాక్డౌన్స్ గట్రా వచ్చే అవకాశాలు చాలా స్లిమ్. సో టెన్షన్ పడాల్సిన పనులు లేవు. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్. సో Jan 1 నుంచి కొత్త బ్యాచెస్ CSATకి, బ్యాంక్ ఎగ్జామ్స్కి, SSCకి, బ్యాంక్ అండ్ SSC కాంబోకి, RBI గ్రేడ్ బికి, క్యాట్ ఇన్ఫినిటీకి అన్నింటికి కూడా కొత్త బ్యాచెస్ Jan 1 నుండి స్టార్ట్ అవుతున్నాయి. సో మీరు మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. సో 31 డిసెంబర్ లోపు జాయిన్ అయ్యి ఈ తక్కువ ఫీజెస్ని ఉపయోగించుకోండి. Jan 1 నుంచి 2000 రూపీస్ ఫీజు పెరుగుతుంది. సో కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ ఇది. అన్ని కోర్సుల పైన కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది. డూ టేక్ కేర్. బాయ్.